చూస్తున్నారు సువర్ణ మీడియా. ప్రెజెంట్ ఇప్పుడు మన హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అయితే ఇప్పుడు మనం ఉన్నామండి. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా చేప ప్రసాదం పంపిణీ అవుతుంది. అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో జనం ఇక్కడికి హాజరవడం మీ వీడియోలో మీరు చూస్తూనే ఉన్నాను. అయితే 2 days కిందటి నుంచే ఇక్కడికి పక్క రాష్ట్రాల వారే కాకుండా ఇతర అంటే బీహార్, రాజస్థాన్ అంటే ఉత్తర భారతదేశం వైపు ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది జనాలు ఇక్కడికి రావడం అయితే జరుగుతోంది. అంటే గత 2 రోజుల ముందు నుంచే ఇక్కడికి రావడం, ఇక్కడే మకాం వేసి ఈ చేప ప్రసాదం పంపిణీ ద్వారా ఆ చేప ప్రసాదాన్ని స్వీకరించడం అయితే జరుగుతోంది. అయితే ముఖ్యంగా చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏమిటంటే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడే వాళ్ళు, అంటే ఉబ్బసం వ్యాధి ఉన్న వాళ్ళు, ఆస్తమా వ్యాధి ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ చేప ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే వాళ్ళ వ్యాధి నుంచి బయటపడతారని ఇక్కడ జనాల నమ్మకం అండి. అయితే అంతేకాకుండా అంటే బతికున్న చేపని ఈ బతిని సోదరులు ఆ వ్యాధిగ్రస్తులకి నోట్లో వాళ్ళే స్వయంగా వేయడం అయితే జరుగుతోంది. సో ఉదయం అంటే 7 గంటల వరకు కూడా మనం గమనించినట్టయితే చాలా మంది అంటే కొన్ని వేల సంఖ్యలో జనం హాజరయ్యారండి. అయితే ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల మంది ఇక్కడికి రావడం, అంటే వ్యాధిగ్రస్తుల్ని వాళ్ళ కుటుంబ సభ్యులే కానివ్వండి, వాళ్ళ స్నేహితులే కానివ్వండి ఇక్కడికి తీసుకురావడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది అంటే ఒక దగ్గర 89,000 మంది అయితే ఇక్కడికి హాజరవడం అయితే జరిగింది. మరికొద్ది సమయంలో మనం చూసినట్టయితే కొన్ని లక్షల మంది ఇక్కడికి హాజరయ్యే ఛాన్స్ అయితే తప్పకుంటుందండి. అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే ఇటు ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి, వేరే కానిస్టేబుల్స్ కానివ్వండి, హెడ్ కానిస్టేబుల్స్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అంటే ఎక్కడికక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉచిత త్రాగునీరు వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే ప్రజలకు కావాల్సిన కనీస సౌకర్యాలు అయితే ఇక్కడ కల్పించడం అయితే జరిగిందండి. అయితే మృగశిర కార్తె రోజున మాత్రమే ఈ చేప ప్రసాదం పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అయితే మృగశిర కార్తె రోజున ఎందుకు అనంటే ఈ రోజు అంటే వేసవి కాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో కాబట్టి ఈ వర్షాకాలంలో అంటే గాలిలో కొంచెం తేమ నిండుకొని ఉంటుంది కాబట్టి, అంటే తేమతో కూడిన వాతావరణం ఈ రోజున తప్పక ఉంటుంది కాబట్టి ఈ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయడానికి మెయిన్ గా ఈ రోజున ఎంచుకున్నారనమాట బతిని సోదరులు. అయితే ఈ చేప ప్రసాదం మాత్రమే కాకుండా దాదాపు అంటే ఈ వ్యాధిగ్రస్తులే కాకుండా దాదాపు వేరే ప్రజలందరూ కూడా ఈ రోజు మాంసాహారంలో అయినటువంటి ఈ చేపతో వండినటువంటి ఈ వంటకాలు గనక మనం తీసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటామని ఇటు శాస్త్రాలు కానివ్వండి లేదా చాలా మంది కానివ్వండి నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా పూర్వకాలం నుంచి వచ్చిన ఆచారం కూడా. అయితే బతిని సోదరులు ఎప్పటి నుంచో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారండి. అయితే దీనికి ఒక చారిత్రక కథ కూడా ఉంది. కథ కాదండి, ఇది వాస్తవం. అయితే ఒకనప్పుడు అంటే నిజాంల కాలంలో వీరన్న గౌడ్ అని ఒక వ్యక్తి ఈ బేగంపేటలో తను ఒక కల్లు కాంపౌండ్ ఉండేదనమాట. ఆ కల్లు కాంపౌండ్ ఉన్నప్పుడు అక్కడికి అంటే భారీ వర్షం జరుగుతుంది అప్పుడు అనమాట. ఆ భారీ వర్షంలో ఒక సాధువు వాటి నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ కల్లు కాంపౌండ్ లో కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ కూర్చున్నాడు అనమాట. అప్పుడు వీరన్న గౌడ్ తనని ఆ సాధువుని చూడలేక, అయ్యో తను ఇలా అయిపోయాడేంటి, తనకు కొంచెం అంటే ఫుడ్ పెడదాము, తనకు కావాల్సిన వసతి సౌకర్యాలు మనం కల్పిద్దామనేసి ఆ వీరన్న గౌడ్ సాధువుని కలవడం జరిగింది. అంటే ఆ సాధువుని చేరదీయడము, తనకి ఫుడ్ పెట్టడము, తనని చూసుకోవడం ఇటువంటి అన్ని జరిగాయి అనమాట. అయితే అప్పుడు ఆ సాధువు వెళ్ళేటప్పుడు వీరన్న గౌడ్తో ఒక మాట చెప్పాడనమాట. సరే, నేను నీకు మంచి వనమూలికలతో కలిపినటువంటి ఒక ప్రసాదం నేను నీకు అందజేస్తాను. ఆ ప్రసాదాన్ని కనుక ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు కానివ్వండి, అస్తమా వ్యాధిగ్రస్తులకు కానివ్వండి ఈ ప్రసాదాన్ని నువ్వు పంపిణీ చేసినట్టయితే వాళ్ళ ఆ వ్యాధి నుంచి బయటపడతారని ఆ సాధువు చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి వీరన్న గౌడ్ ఆ చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆ తర్వాత ఆ బతిని ఫ్యామిలీకి చెందిన ఆ వీరన్న గౌడ్ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ కుమారులు, వాళ్ళ సోదరులు తరతరాలుగా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ మీరు గమనించినట్టయితే చాలా మంది అంటే ఒక 2 days బిఫోర్ నుంచి ఇక్కడికి వచ్చి స్టే చేసే వాళ్ళ కోసం ఈ విధంగా అంటే ఇటు ఎండ దగ్గర నుంచి కానివ్వండి, వర్షం నుంచి కానివ్వండి రక్షణ కల్పించడం కోసం ఇటువంటి టెంట్ లాగా అంటే ఇటువంటి కాంపౌండ్ వాల్ లాగా నిర్మించడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చుట్టూతర కూడా క్యూ లైన్స్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఇప్పటికంటే ఉదయం 6 గంటలకి చూసుకున్నా సరే ఈ క్యూ లైన్స్ మొత్తం అంటే జనాలతో మొత్తం నిండిపోయాయి. ఇంకా చాలా మంది కొన్ని వేల సంఖ్యలో బయట ఉన్నారండి, బయట వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చేప ప్రసాదం దగ్గర మనం ఉన్నామండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే బతికున్న చేపలే అండి ఇవన్నీ, అసలు ఎగిరి బయటికి దూకిపోతున్నాయి. అసలు ఈ ఒక్క చేపను తీసుకొని డైరెక్ట్ అంటే ఆ పేషెంట్ కానీ ఆ చేప ప్రసాదం స్వీకరించే వారిలో డైరెక్ట్ అంటే నోరు పెద్ద ఎత్తున తెరిచి వాళ్ళే గొంతులు వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా అంటే ఈ చేప పేరు ఏం పేరండి? మరల్ కాలి మరల్, బ్లాక్ మరల్ అంటారు. పెద్దగా పెరుగుతాయా, ఇంతే సైజు ఉంటాయి? పెద్ద పెరుగుతాయండి, కిలుకలు అవుతాయి. 1 year కు కిలుకలు అవుతాయి. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడికి వెళ్ళారు. 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9:30 9 గంటలకు స్టార్ట్ అవుతుంది.
ఇందులో కొన్ని ఉన్నాయి అవి లేదు చనిపోలేదా కొద్దిగా ఎక్స్ట్రా పోసిన అంతే. సో చూసారు కదండి ఈ ఈ కవర్లు ఎందుకు ఈ కవర్లో చేపలు పోసి ఇందులో పోస్తున్నట్టు ఇందులో వాటర్ తీసుకుంటాము. ఇంకో పీస్ ఇందులో 1 టోకెన్ 1 ఫిష్. ఒక టోకెన్ కి ఒక కవర్ లో ఫిష్ వేసి ఇస్తాము. ఇట్లా వాటర్ లో చేప అందులో వేసి ఇస్తారనమాట. ఒక్క చేప 40 రూపాయలు. 40 రూపాయలు ఒకటి. అంటే చేప ప్రసాదం వేసేటప్పుడు ఒకటే చేప వేస్తారా? ఒకటే వేస్తారు. వ్యాధి లేని వాళ్ళకి కూడా వేస్తారా? తెలియదు. రారు, వ్యాధి ఉన్న వాళ్ళు వేస్తారు. ఇక్కడ బయట మహారాష్ట్ర నుంచి వచ్చారు కదా, వ్యాధి లేదు మాకు అయినా మేము వేసుకుంటాం. కాదు హెల్తీ పర్సన్ ఆరోగ్యవంతులు కూడా తినచ్చు బాగానే ఉంటుంది. అంటే ఈ శాకాహారులకు వేరే సపరేట్ ప్రసాదం ఉందట కదా, అదేం లేదా? అందరికి ఇది శాకాహారులకు మాంసం అందరికి ఒకటి. సో చూసారు కదండి ఈ చిన్న చిన్న చేప పిల్లలు ఏ విధంగా జంప్ చేస్తున్నాయి, అంటే కంప్లీట్ బయటకు వచ్చేస్తున్నాయి. వీటికి ఎప్పటికప్పుడు అంటే శుభ్రమైన నీటిలో ఉంచి వీటికి చేపలకు కావాల్సినటువంటి ఇస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ చేపలు అన్ని అంటే జంప్ అయ్యి ఇక్కడ పక్కన ఉన్న వాటిలో దూకిపోతున్నాయి. చిన్న చిన్న చేప పిల్లలండి. సో ఇవన్నీ మంచినీరే కదా? మంచి అన్ని గుడ్ హెల్త్ ఉండే ఆరోగ్యంగా ఉంటుంది. ఒక్కరోజే కదా? 24 hours ఇవాళ రేపు ఇవాళ పొద్దున 9 అయ్యేదాకా 9 వరకు ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే భారీ సంఖ్యలో ఉన్నారండి. కొన్ని వేల మంది జనం ఇక్కడికి హాజరయ్యారు. అంటే మరికొద్ది సేపట్లో కొన్ని లక్షల మంది హాజరయ్యే ఛాన్స్ అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోందండి. బత్తిని సోదరులు అంటే మొత్తం 5 సోదరులు, 3వ సోదరుడు విశ్వనాథం గారు మనతో పాటు ఉన్నారండి. సో తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎలా అనిపిస్తుంది? అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి చాలా మంది హాజరవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి? మాకు బాగానే ఉంటుంది. మాకు ఇప్పుడు కాదు, మాకు 200 సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా అన్నది. మాకు కొత్త ఏం కాదు, ఇది మాకంతా పాతనే ఇదంతా. మాకు కొత్త ఏం కాదు. కావాల్సిన సౌకర్యాలన్నీ అంటే ప్రభుత్వం కూడా అండదండలు ఉంటున్నాయి కదా? ప్రభుత్వం అండదండలు, పోలీసు, ప్రతి ఒక్కటి వాళ్ళు కొంత ఇక్కడ సంస్థలు ఏది మన సంస్థలు కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి వస్తే భోజనాలు గిట్ట అరేంజ్ చేస్తారు ఇక్కడ. కొన్ని అగ్రవాల సంస్థలు కొన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ, వాళ్ళు కూడా ఇది చేస్తారు అన్నమాట. ప్రతి ఒక్కరిది అంటే వాళ్ళ సహాయ సహకారాలు మీ దగ్గర. ప్రతి ఒక్కసారి. సో ఇంకా బత్తిని ఫ్యామిలీ ఆడపడుచు మనతో పాటు ఉన్నారండి, తనతో మాట్లాడదాం. అమ్మ నమస్తే అన్న. ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఇంతమంది హాజరవుతున్నారు కదా, పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది హాజరవుతున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందం ఉంది. ఎందుకంటే ఏడాదికి ఒక్కసారి వస్తుంది, ఈ నక్షత్రం తిథి ప్రకారం వస్తుంది. ఆ నక్షత్రం తిథి ప్రకారం కాబట్టి వీళ్ళకి ఆ డే అనేది మేము ఎప్పుడు మిస్ చెయ్యము. ప్రత్యేకంగా అందరికీ మేము ప్రసాదం అనేది ఇస్తామన్నమాట. అందరికీ దొరికేలా చూస్తాం కూడా మేము. అంటే నేను మీ చరిత్ర గురించి నేను చూసినట్టయితే వీరన్న గౌడని మీ ముత్తాత వాళ్ళు ఒక సాధువు ఇచ్చిన వనమూలికల ద్వారా ఈ చేప ప్రసాదం జరిగింది అని అంటున్నారు. వాస్తవమేనా అండి? అది వాస్తవమే. మా తాతలతోటి ఈ మెడిసిన్ అంటే ప్రసాదం అనేది వాళ్ళకి మునులు మా తాతలకు చెప్పారు. వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ ఇప్పుడు మీ దాకా 5th జనరేషన్ వరకు వచ్చింది. 5th జనరేషన్, ఇంకా 4th జనరేషన్ ఉన్నారు, మా పెద్దనాన్న ఉన్నారు. కానీ ఇంకా 5th జనరేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, ఈ ఇయర్ స్టార్ట్ అయ్యింది. అంటే ఈ చేప ప్రసాద కార్యక్రమం మూలాన మీరు అందరు ఎక్కడున్నా అందరి తప్పకుండా ఈ రోజు వస్తామండి. మేము కంపల్సరీ వస్తాము. ఎందుకంటే ఇది మానవ సేవనే మాధవ సేవ అంటారు కాబట్టి ఇది అందరు హెల్ప్ చేయడానికి వాలంటరీగా ఒక్కరితో కాదు కదా, ఇది ఒక్కరితో అయ్యే యజ్ఞం కాదు. ఇది అందరు ఉండి చేస్తేనే ఇంత పెద్ద యజ్ఞం అనేది ఒకటి అవుతుంది. అందుకని చాలా థ్యాంక్ యూ అండి. అంటే మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్కరి ఆరోగ్యమే మీ మహాభాగ్యం అనుకున్నారు కదా, అది చాలా సంతోషం అండి. ఇంకా మీ కార్యక్రమం ఇంకా ముందుకు సాగాలని మా ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము తివరాంతకం నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? నిన్న సాయంత్రం బయలుదేరాము, ఇవాళ 7-8 వచ్చాం. ఇదే ఫస్ట్ టైమా? ఇది వరకు ఎప్పుడన్నా వచ్చారు? ఫస్ట్ టైం అన్నమాట. ఎట్లా తెలిసింది మీకు? అంటే వార్తలలో చూసి వచ్చిరా? వార్తలలో అందరూ పోతున్నారు, అందరూ చెబుతున్నారు. సరే ఒకసారి పోయి వద్దామని వచ్చాం. వచ్చి ఎప్పుడే టిఫిన్ చేసాం, లైన్లో నిలబడి ఉన్నాం. అంటే మీకు ఉందా ఇట్లా ఉబ్బసం అట్లాంటివి ఏమైనా ఉందా? ఆయాసం, ఆసనాసగా ఈ వర్షాకాలం వచ్చేసరికి ఇట్లా ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఈ మందు వేసుకుంటే తగ్గుతుంది అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద వచ్చాం. అంకుల్ మీరు చెప్పండి, మీ పేరేం పేరు? మాది ప్రకాశం జిల్లమ్మ, ఆవలమంద, కుర్చేడు మండలం. అంటే ఇదే ఫస్ట్ టైమా ఎప్పుడన్నా వచ్చిరా? ఫస్ట్ టైం మేడం. ఎట్లా తెలిసింది మీకు? మా ఊర్లో ఇంతకుముందు మన వాళ్ళు 2 వచ్చారు, బాగానే ఉందంటే మనం కూడా వచ్చాం. మాకు కొద్దిగా ఆలత ఆవేశంగా ఉంటుంది. సరే చూద్దాం అంటే ఇది ఒకటి, అన్ని మందులలో ఇదో మందు అనుకొని వచ్చారు. అంతే. మరి నమ్మకం ఉన్నదా తగ్గుద్దని? వాడితే కదా, ఇప్పుడు ఈ టిప్పు వాడినాం అనుకో తగ్గితే పర్వాలే. మరి ఇట్లా నోరు బాగా తెరిచి డైరెక్ట్ గొంతుల్నే వేస్తారంట, భయం ఉంది ఏమన్నా? అవన్నీ ఉండవు, మేము అవన్నీ అలవాటు పడతాంలే. మాకైనా అసలు ఇబ్బందులు ఉండవు.
मेरा नाम कदम है। मैं किधर से आए आप? बीड़ से, महाराष्ट्र महाराष्ट्र से 4 साल तक आता मैं, 4 साल से। कैसा मालूम है? अच्छा अच्छा, ये बहुत अच्छा है, रिजल्ट बहुत अच्छा है। हमारे बीबी को बहुत सर्दी दमा था, वो बहुत कम हुआ, 80% 85% अब तो कवर हो गया। हाँ अच्छा है, 4 साल हो गए, खाली 4 साल। ओके, हाय अंकल, हाय, आप कहाँ से आए? हम महाराष्ट्र से आया है। हम 2 दिन से यहाँ है और अभी पहला टाइम है हमारा। 2 दिन से यही वेट कर रहे हैं हम, और यहीं से हमको दवा लेके तीनों को भी यहाँ से जाना है। महाराष्ट्र से हम 3 दिन से आपके तेलंगाना से, जलगांव डिस्ट्रिक्ट के है महाराष्ट्र से, और तीनों के तीनों हम दवा लेके यहाँ से जाने वाले हैं। आप 3 फ्रेंड्स हैं? हाँ, हम तीनों फ्रेंड्स हैं और नज़दीक के हैं, पूरे एक ही एरिया के हैं, एक ही जगह रहने वाले हैं हम। हाय अंकल, यूपी से है। आपका नाम क्या है? मेरा नाम जनेश्वर है, जिला मुजफ्फरनगर का है। यहाँ दवा लेना आए हैं, फर्स्ट टाइम है ये? फर्स्ट टाइम है। हाँ, आप అంటే क्यों लोग आया? फ्रेंड्स और फैमिली? 8-7 आदमी आए हैं। हाँ, फ्रेंड्स फैमिली मेंबर्स? फैमिली मेंबर्स। हाँ हाँ, दवा पता लगा था यहाँ इस चीज़ की बीमारी का इलाज है, तो इसके लिए दवा लेना आया है यहाँ पर। आपका नाम क्या है? राजवीर सिंह, यूपी से हैं जी, अमरोहा जिले से। अभी नहीं, अभी रुक कर, अलग अलग फैमिली के हैं। और नहीं, मैं तो 5 बार पहले भी आ चुका हूँ। हाँ, बहुत फायदा है इस दवाई से। ये प्रसाद के रूप में लोग बहुत ग्रहण करते हैं, बहुत दुनिया आती है यहाँ पर। हाँ, बहुत बढ़िया चीज है ये। हाँ, जो खा लेता है, परहेज कर लेता है, उसे लाभ अवश्य मिलता है। 40 दिन का परहेज है इसमें। आप कहाँ से आए? महाराष्ट्र, नासिक। फर्स्ट टाइम है? हाँ, दूसरी टाइम है। दूसरे टाइम। हेलो, आपका नाम क्या है? नवनाथ देशमुख। अब महाराष्ट्र से आए, बीड़ जिले से, और मैं 16 साल से आता हूँ। मेरे बेबी को प्रॉब्लम बचपन से बोले तो 5 साल से थी। जब मुझे वो मालूम हो गया ना, तब से मैं 16 साल से यहाँ आ रहा हूँ। अभी तक पूरा क्लियर है, रह गया है, फिर भी आता हूँ मैं। हाँ, तो इधर अच्छा मिलता है सब। हाँ, और ये तुम्हारा सब व्यवस्था वगैरह भी अच्छे है। मैं अलवर राजस्थान से आया हूँ। राजस्थान से आए? जी मैडम, तो हमारा तो काफ़ी दूर है, तो हमने भी क्या ये यूट्यूब पे देखा था, तो और लोगों के उसमें सुना भी था। हमारी ये प्रॉब्लम मैसेज को है, पिछले काफ़ी 5-7 साल से था। तो ऐसे मेडिसिन वगैरह चल रही थी, पंप एंड इनहेलर वगैरह। तो मैंने इनको बोला, तो वो कह रहे कि भाई ट्राई कर लेते हैं, देखते हैं। तो इस बार हमें मौका मिला। कितने टाइम से आया इधर? इज फर्स्ट टाइम जी। तो ये मैं फर्स्ट टाइम आया हूँ, तो मुझे यहाँ का माहौल, यहाँ की जो भी है लगा, सुरक्षा वगैरह ना जो भी, तो मुझे बहुत अच्छा लगा। और सबसे मिलनसार तो है यहाँ के लोग, जिन्होंने हमें पूरा सपोर्ट किया है। సో ఇక్కడ ఈ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం 24 గంటల పాటు సాగుతుందండి. అయితే ఈ కార్యక్రమాన్ని బతిని ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఏటా నిర్వహిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక ఆనవాయితీగా దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏడాది, అంటే వాళ్ళు ఎక్కడున్నా సరే కుటుంబ సభ్యులందరూ కలవడం, వాళ్ళ మిత్రులు కలవడం, ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్వహించడం అయితే జరుగుతుందండి. అయితే కోవిడ్ టైంలో మాత్రం ఒక 2 ఇయర్స్ ఈ కార్యక్రమాన్ని ఆపివేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా నిర్వహించడం జరుగుతుందండి. అయితే చేపను వ్యాధిగ్రస్తులకి నోట్లో వేసేటప్పుడు ఒక చిన్న ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి, అంటే బెల్లంతోని తయారు చేసినటువంటి మెడిసిన్ని చేపతో పాటు కలిపి ఈ గొంతులో వేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే వ్యాధిగ్రస్తులే కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా చేప ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. అలా చేప ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే పూర్తి ఆరోగ్యంగా ఉంటారని వాళ్ళ నమ్మకం అండి. సో ఈ విధంగా యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో, వేరే ప్లాట్ఫామ్లో చూసి కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. చేప ప్రసాదాన్ని స్వీకరించడం కూడా జరుగుతుందండి. సో ఈ విధంగా ప్రజలందరికీ ఎంతో నమ్మకం ఉందండి ఈ కార్యక్రమం పైన. అంటే ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి చొరవ చూపుతూ, ప్రభుత్వం కూడా ఈ బతిని ఫ్యామిలీకి కావాల్సిన సహాయ సహకారాలు కూడా ప్రభుత్వం అందజేస్తుందండి. సో చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.